రోజులు గడుస్తున్నాయి. కౌరవులు పాండవులు ఆటలు ఆడుకుంటున్నారు. వృద్ధాప్యంలో మెల్లమెల్లగా కుంతీదేవి అందరూ ప్రవేశిస్తున్నారు. అప్పుడు వ్యాసుల వారు సత్యవతి దేవి దగ్గరికి వచ్చాడు. అమ్మా, కొడుకును చూచింది సత్యవతీదేవి. అమ్మా, ఒక విషయం చెప్పాలమ్మ నీకు. వ్యాస, ఏంటి చెప్పు నాన్న. అమ్మా, ఒక మాట చెప్పాలి తల్లి. చెప్పు వ్యాస, మన వంశానికి సంబంధించిందేనా? అమ్మా, అవునమ్మా. అతిక్రాంతాః సుఖాః కాలాః, అతిక్రాంతాః సుఖాః కాలాః పర్యుపస్థిత దారుణాః. అమ్మా, భవిష్యత్తు మంచిగా లేదమ్మా. రాబోయే రోజులన్నీ గడ్డు రోజులమ్మా. ఈ నేలకు యవ్వనం పోయినట్లే. అమ్మా, నీ కళ్ళ ముందే ఈ వంశంలో చూడరాని దృశ్యాలు చూస్తావు తల్లి. అమ్మా, ఈ ధృతరాష్ట్రుని పెద్ద కొడుకైన దుర్యోధనుడి వల్ల ఈ వంశమంతా నాశనం అవబోతోందమ్మా. దుర్యోధనాది కౌరవులంతా ధర్మాన్ని విడిచిపెడతారు తల్లి. అన్నీ అధర్మ కార్యాలే జరుగుతాయమ్మా. అవన్నీ చూసి నీవు తట్టుకోలేవమ్మా. అందుకే నీకు ఒక సలహా ఇస్తున్నానమ్మా. అమ్మా, ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి యోగ మార్గంతో తపస్సుకు వెళ్ళి తపస్సు చేసుకో అమ్మా. ఒకవేళ నీతో రావచ్చే ఇష్టం ఉంటే నీ కోడళ్లను కూడా తీసుకుని వెళ్ళమ్మా. వ్యాసుల వారు సత్యవతికి చెప్పిన మాటలివి. వ్యాసుల వారు సత్యవతికి చెప్పిన మాటలే కాదు, ఈనాటి సమాజానికి చెప్పిన మాటలు కూడా. ఎందుకు ఇన్ని మాటలు చెప్పాలి? ఏదైనా అధర్మం జరుగుతున్నప్పుడు, ఇవన్నీ చూస్తున్నప్పుడు భరించలేరు వృద్ధులు. అందుకే మమకారం తగ్గించుకో, వికారం పోగొట్టుకో, ఆకారం మీద శ్రద్ధ తగ్గించుకో. ఈ కారాలన్నీ పోగొట్టుకుంటేనే నీవు సాకారం అనేటువంటిది చెందుతావు. అప్పుడు గాని నీకు ముక్తి రాదు అనేటువంటి విషయమును స్పష్టంగా చెప్పారు. అంబాలికను అడిగింది. పెద్ద కోడలు అంబికను పిలిచింది. వాళ్ళంతా ఒప్పుకున్నారు. ఇద్దరు కోడళ్ళను చూడండి. కోడళ్ళు కూడా అత్తమాట వినే కోడళ్ళ. అబ్బా, ఎంత బాగుందో కదా. అత్త పిలిచి కోడళ్ళు ఇద్దరిని అడిగింది, నేను అరణ్యంకు పోతున్నా, నాతో పాటు మీరు వస్తారా అని. ఆ ఇద్దరు ఒప్పుకున్నారు. అత్త, నీ వెంటనే మేము వస్తాం, మేము కూడా ఉండలేము, ఇవన్నీ చూడలేము. ఒకవేళ ఇదే 2025 అయితే, అత్త నిన్ను దించడానికి మేము ఇప్పుడే కారు పంపిస్తాం, ఇప్పుడే పంపిస్తాం కారు. అసలు కోడలను అడిగేంత దమ్ము ధైర్యం ఈనాటి అత్తలకు ఉన్నదా? ఉన్నదా? అందుకే చూడండి, ఇప్పుడు సినిమాల్లో కూడా సూర్యకాంతాలు లేరు. సూర్యకాంతం సినిమానే లేదు ఇప్పుడు. ఇప్పుడు అంతా ఇంకా నేనేం చెప్పాలి? కోడళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ మౌనంగా ఉంటే మంచిది. ఇక్కడ చూడండి, అంటే కాలంలో మార్పు. ఈ కథలు వింటున్నప్పుడు ఒంటికి పులకాంకురాలు వస్తాయి. అరే, ఇంత బాగుంది కథ. ఈ సత్యవతి ధృతరాష్ట్రుడి తల్లి అంబిక, అంబాలిక, వాళ్ళ ఇద్దరి దగ్గరికి వెళ్ళింది. వాళ్ళే కదా ఈవిడ కోడళ్ళు. ఏమన్నా, నీ మనవడి వల్ల కౌరవ క్షయం కలుగుతుంది. నా కొడుకు వ్యాసుడు చెబుతున్నాడు, నేను వెళ్తున్నాను, ఇవి నేను చూడలేను, నువ్వు వస్తావా? ఆ ఇద్దరు బుద్ధిగా వచ్చినారు. సత్యవతి బయలుదేరింది. చూడండి, భారతం స్క్రీన్ ప్లే ఇక్కడితో సత్యవతి పాత్ర
అంబిక పాత్ర, అంబాలిక పాత్ర క్లోజ్ అయిపోయి. ఈ 3 పాత్రలు చాలా విలువైన పాత్రలు. అంబిక లేకపోతే, అంబాలిక లేకపోతే, సత్యవతి లేకపోతే ఇది ఎక్కడిది వంశం? అంత పెద్ద వంశానికి మూలమైనటువంటి 3 ఆడవాళ్ళు యోగ మార్గంలో ముందుకు వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఎవరినో మిమ్మల్ని వెళ్ళమని నేను చెప్పట్లే. ఇప్పుడు ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోరు. వెళ్ళమని చెప్పటం కాదు. ఇంట్లో ఉన్నా అన్ని మీ కళ్ళ ముందు ఏదైనా జరుగుతున్నా మీకు నచ్చకున్నా మౌనంగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చేసుకుంటూ ఉండడం కంటే ఇంకొక మార్గము లేదు అని చెప్పడం కోసమే చెప్పా. అంతే. అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని వీళ్ళతో పోట్లాడి వాళ్ళతో పోట్లాడి ఎందుకు? వినని వాళ్ళు ఉంటే విడిచిపెట్టండి. మీకు నచ్చినట్టు జరగాలి అనే ఎక్స్పెక్టేషన్స్ విడిచిపెట్టండి. ఎందుకంటే వీళ్ళకు ఊరుకో బుద్ధి కాదు. ఈవిడకు చీర కట్టుకోవాలి కోడలు అని ఈవిడకు ఉంటుంది, ఆవిడకు మిడ్డీ వేసుకోవాలని ఆవిడకు ఉంటుంది. ఈ మిడ్డీలో ఆవిడను చూడలేకపోతుంది ఈ అత్త. ఈ విషయం వెళ్ళి కొడుక్కు చెబుతుంది, నువ్వు చూడకే అని వాడంటాడు. కనీసం చెప్పే ధైర్యం లేదురా, మీ నాన్న ఇలా ఉంటే నా తాత తీశాడురా రోజు, కనీసం నువ్వైనా చెప్పరా అంటే, అమ్మా నాన్న పరిస్థితి వేరు నా పరిస్థితి వేరు, చెప్పేట్టుకి ఏం లేదమ్మా, ఇదంతా 1 సైడ్ యాక్షన్ అమ్మా, ఇదంతా 2 వే కాదమ్మా, ఇది 1 వే. 2 వేలో మీరు జీవితాలు ఉండేవి, ఇప్పుడు మాదంతా హైవే 1 వే అమ్మా, కాబట్టి ఏమీ చెయ్యము అంటే ఈవిడకు నా చూసావా వెంటనే వచ్చే మాట ఏమిటి? మారిపోయినావురా అయిపోయి. అందుకే వీడు కూడా సాయంత్రం 5:30 తర్వాత ఇంటికి తొందరగా రాడు. వస్తే ఏమిటి, నీ ఇంటికి పోతే ఆడవాళ్ళ గోల తప్ప ఏం లేదు అని వాడు జగదంబ వయసులో కూర్చుంటాడు. ఇది జరుగుతున్నటువంటి నవీన భారతం. ఇది కొత్త భారతం. ఈ కొత్త భారతంలో ఇటువంటి క్యారెక్టర్లు రావద్దు లేవద్దు అనుకుంటే ఈ భారతాన్ని గట్టిగా వింటే నవీన భారతం కూడా మార్పు వస్తుంది. అందుకే ఈ మాటలు మధ్య మధ్యలో ఎందుకు చెబుతున్నా అంటే, కొంత పడుకున్న వాళ్ళ నిద్ర లేపటానికి, కొంత నవ్విదే నిద్ర లేస్తారు. అందుకే మధ్య మధ్యలో అలా చెబితే కానీ ప్రతి వాళ్ళు అనుకుంటారు అచ్చం మా ఇంట్లో జరిగినట్టే, అచ్చం మా ఇంట్లోనే. ఇది మా ఇల్లు కాదు, ఎవరిలో అయినా ఇదే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవడి కొంపైనా ఇలాగే ఉంటుంది. కాబట్టి దీనికి ఎవరికి మినహాయింపులు లేవు. ఎందుకంటే ప్రతి అత్త ఒకరోజు కోడలవుతుంది. ఈ కోడలికి ఎప్పుడు అర్థమవుతుంది అత్త పాత్ర అంటే, ఈ కోడలకు మళ్ళా ఒక కోడలు దొరుకుతుందే అప్పుడు అర్థమవుతుంది అమ్మా, అప్పుడు తెలుస్తుంది. అందుకే ప్రతి కొడుకు తండ్రి విలువ తాను తండ్రి అయితే గాని తెలియదు. ఇది గ్రహించండి. అందుకే కాలం అన్నింటినీ పరిష్కరిస్తుంది. కాలం గొప్పది. ప్రతి దానికి పరిష్కారం కాలమే చెబుతుంది, కాలమే చెబుతుంది. అందుకే కాలాన్ని మనం నమ్మాలి. ఇక్కడ ఈ 3 పాత్రలు వెళ్ళిపోయాయి.